అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా ఒకసారి మనం ఆలోచించినట్టయితే రాష్ట్రంలో పునర్విభజన జరిగిన తర్వాత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, వెనుకబడిన ప్రాంతాలకు మేము దృష్టిని కేంద్రీకరించి సరైనటువంటి వారికి సాయం సహకారం అందిస్తామని వారు చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ఎట్లా జస్టిఫై చేసుకుంటారో తెలియదు, కానీ విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మరి ఆమెకు ఎక్కడ అర్థం కాలేదో మాకైతే అర్థం అవుతలేదు. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి, లేకుంటే మన టోపోగ్రాఫికల్గా ఇబ్బందులు జరిగింది. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. నిర్మలా సీతారామన్ గారు గత 2 సంవత్సరాల కింద తెలంగాణలో విజిట్ చేసినప్పుడు తెలంగాణలో రేషన్ షాపులకు విజిట్ చేసి ప్రధానమంత్రి గారి ఫోటో లేదు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకయ్యా అని అడిగి ప్రశ్నించినప్పుడు కేంద్రం నుంచి మేము నిధులు ఇచ్చాం కాబట్టి ప్రధానమంత్రి ఫోటో లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్ని, కలెక్టర్ని వాళ్ళ మీద వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోయాది. ఇప్పుడు తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించలేదు. పాలమూరు రంగారెడ్డికి ప్రతి జాతీయ హోదా ఇవ్వాలని, దానికి నిధులు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 1 కాదు 2 సార్లు 3 సార్లు పోయి సంబంధించినటువంటి మంత్రులను అడగడం జరిగింది. మంత్రులు అడిగిన తర్వాత ఆ మంత్రులు ఇప్పటిదాకా కూడా దానికి సమాధానం చెప్పలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ కానీ ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, నిన్న చూశాను కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని సమతుల్యంగా ఆలోచించి ఈ బడ్జెట్ పెట్టారు అని చెప్పారు. కిషన్ రెడ్డి గారు నువ్వు ఎట్లా జస్టిఫై చేసుకుంటావు ఇచ్చినటువంటి బడ్జెట్ని? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతావు తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో అడుగుతా ఉన్నాను. కాబట్టి హైదరాబాద్కి అన్యాయం జరిగింది. ప్రత్యేకంగా మూసీ నది ప్రక్షాళన గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వినత పత్రాన్ని కూడా పక్కన పెట్టి బడ్జెట్ కంటే వెళ్ళిన అడ్వాన్స్గా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఈరోజు మీకు నైతిక హక్కు కోల్పోయారు. తెలంగాణ ప్రజల ముందుకు రావడానికి మీరు ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు ఓబీసీకి, అతను క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే హైదరాబాద్ సిటీలో ఈ ఇద్దరు మంత్రుల్ని కూడా తిరగనీయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసి, ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ ప్రజలకి వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణలో లేవా? పాల్మూరు రంగారెడ్డి లేదా? లేకపోతే వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ లేవా? కేవలం రాయలసీమనే కనిపిస్తుందా? ఇళ్ళకి వెనుకబడిన ప్రాంతాలకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఇచ్చిన దాన్ని మేము తప్పు పడతలం లేదు, కానీ తెలంగాణ కూడా ఈక్వల్గా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు అప్పుడున్న ప్రభుత్వం అడిగినా ఇప్పుడున్న ప్రభుత్వం అడిగినా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది ఈ దురదృష్టకరం. ఇలాంటి ఆర్థిక మంత్రి ఈ దేశానికి ఉండడము అరిష్టంగా మేము భావిస్తాము. థ్యాంక్ యూ. విభజన చట్టంలోనే ఉంది. విభజన జరిగేటప్పుడే ఈ అన్ని ఏవైతే అంశాలు దాంట్లో కూడీకరించడం జరిగింది, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రెండు రాష్ట్రాలకు చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో రావాల్సిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కల్పించాలని చెప్పి విభజన చట్టంలోనే పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు తెలంగాణని పూర్తిగా మరి ఇగ్నోర్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. దీని మీద తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగా ఇప్పటికీ చాలా బాధపడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ గారు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా మీరు రాజీనామా చేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని మనం చేస్తాం. అందుకే కదా, అందుకనే వ్యతిరేకించాడు కాబట్టి తల్లిని చీల్చి బిడ్డని బతికించిందని చెప్పి ఏ రోజైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఆయన మనసులో భావాన్ని ఆ రకంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది. అందుకే ఎక్కడ కూడా నిన్న మాట్లాడినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిన్న మాట్లాడినప్పుడు తెలంగాణ అన్నటువంటి ఎక్కడ కూడా మాటను కూడా దాన్ని ఉచ్చరించకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం. తెలంగాణ యొక్క దీన్ని సబ్జెక్ట్నే దాంట్లో ఫైనాన్స్లో ఎక్కడ కూడా పెట్టకపోవడం
ఇది బాధాకరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.